ఆసిలేషన్. సో కొలిషన్ అంటే ఏం చెప్తున్నాం మనం? ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్. ఓకే. సో ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మెయిన్ విషయం, ముఖ్యమైన విషయం. సో ఇంటరాక్షన్ జరిగినప్పుడు రెండు వస్తువుల యొక్క మూమెంటము, కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటే రెండు వస్తువులు కూడా ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి మూమెంటము, కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. మూమెంటం అయితే కంపల్సరీ ఎక్స్చేంజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అంటావా, కొన్ని సందర్భాల్లో ఎక్స్చేంజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఎక్స్చేంజ్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క విషయాన్ని వాళ్ళిద్దరు ఏం చేస్తారు? షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లానే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క మూమెంటం అలానే కైనెటిక్ ఎనర్జీ, రెండింటిని కూడా ఏం చేస్తాయంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకేనా? ఈ ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని మనం ఏమంటాం? కొలిషన్ అంటాం. కొలిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది నేచర్లో జరిగేటువంటి విషయాలన్నిటికీ కూడా ఈ మూమెంటం అనేది మెయిన్ విషయం. బ్యాక్గ్రౌండ్లో అనేటువంటి మెయిన్ విషయం ఏంటంటే కొలిషన్. ఓకేనా? రైట్. నేచర్లో రెండు రకాల వస్తువులు ఉన్నాయి నాన్న. ఒకటి ఎలాస్టిక్ బాడీస్ ఉన్నాయి, రెండోది ఇన్ఎలాస్టిక్ బాడీస్ ఉన్నాయి. ఇన్ఎలాస్టిక్ బాడీస్ ఉన్నాయి. కొలిషన్ అనేది ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగితే దాన్ని మనం ఎలాస్టిక్ కొలిషన్ అంటాం మనం. ఓకేనా? నువ్వు చిన్నప్పుడు ఆడుకునే ఉంటావు. రేడియం బాల్స్ ఉంటాయి మనకి, 10 రూపీస్ 15 రూపీస్ ఉంటాయి. ఇది ఇట్లానే ఉంటాయి మనకి, రబ్బర్ టైప్లో ఉంటాయి మనకి కదా. జస్ట్ ఇక్కడ నుంచి మనం డ్రాప్ చేసాం అనుకో, కిందకి వెళ్ళి ఫ్లోర్ మీద పడి మళ్ళీ తిరిగి పైకి ఇదే హైట్ వస్తుంది కదా. ఇన్ కేస్ కనుక మనం దాన్ని కొంచెం ఫోర్స్ మనం కిందకి వేసాం అనుకో, అదేమవుతుంది? కిందకి వెళ్ళి ఫ్లోర్ మీద కొలిషన్ చేసి ఇంకా హైట్కి రేజ్ అవుతుంది. అవునా? రైట్. సో రేడియం బాల్స్, దాన్ని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ బాడీ అంటాం మనం. సో ఈ ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగితే దాన్ని ఎలాస్టిక్ కొలిషన్ అంటాం మనం. ఈ ఎలాస్టిక్ కొలిషన్ జరిగినప్పుడు మూమెంటము, కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా కంప్లీట్గా కన్సర్వ్ అవుతాయి. ఎక్కడ ఎనర్జీ వేస్ట్ అనేది ఉండదు. ఓకేనా? రైట్. అండ్ ఇంకొకటి ఇన్ఎలాస్టిక్ బాడీస్ ఉన్నాయి. ఇన్ఎలాస్టిక్ బాడీస్ అంటే ప్లాస్టిక్ బాడీస్ కావచ్చు, మెటల్ బాడీస్ కావచ్చు. ఇవి ఇన్ఎలాస్టిక్ బాడీస్. ఈ ఇన్ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగినప్పుడు మూమెంటం కన్సర్వ్ అవుతుంది, ఓకే. బట్ కైనెటిక్ ఎనర్జీ మాత్రం కొంత లాస్ అవుతుంది. ఎలా అని చెప్తాను చూడండి. రేడియం బాల్ని మనం గోడకి వేసి కొట్టినా కానీ, ఫ్లోర్ మీద వేసి కొట్టినా కానీ మనకి సౌండ్ రాదు కదా. సో ఇక్కడ మనం దీన్ని ఏమంటాం? మనం ఎలాస్టిక్ కొలిషన్ అంటాం మనం. సౌండ్ రాదు, అలానే ఎలాంటి లైట్ కూడా రాదు, వెలుతురు రాదు. అంటే తగిలిన చోట ఎలాంటి వెలుతురు రాదు, ఎలాంటి హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వదు. కానీ ఈ ప్లాస్టిక్ బాడీస్ చూసావా, ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి మనకి, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి మనకి. వాటిని మనం ఏదైనా ఫ్లోర్ మీద వేసి కొట్టామనుకో సౌండ్ వస్తుంది కదా. అట్లానే మెటల్ బాడీస్ తీసుకొని మనం గోడ కేసు, ఫ్లోర్ కేసు కొట్టామనుకో అప్పుడు మనకి సౌండ్ వస్తుంది, అట్లానే కొంత వెలుతురు కూడా వస్తుంది, అలానే కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ లైట్ కానీ, హీట్ కానీ, ఈ వెలుతురు కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ అని అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది చూసావా, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? మూమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది, మూమెంటం ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బాడీ నుంచి రెండో బాడీకి మూమెంటం ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఉంది చూసావా, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఎట్లా లాస్ అవుతుంది? కొంత హీట్ రూపంలో వెళ్ళిపోతుంది, కొంత సౌండ్ రూపంలో వెళ్ళిపోతుంది, కొంత వెలుతురు రూపంలో వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇది కొలిషన్ అన్నమాట. కొలిషన్లో ఇంటరాక్షన్ జరుగుతుంది, రెండు వస్తువుల మధ్య ఇంటరాక్షన్ అవుతుంది. ఇంటరాక్షన్ జరిగినప్పుడు మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది.
అయితే ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగితేనేమో ఎలాస్టిక్ కొలిజన్ అంటాం మనం. ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగితే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం మనం. సో ఈ ఎలాస్టిక్ కొలిజన్లో మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ రెండు కన్సర్వ్ అవుతాయి. ఈ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఇన్ఎలాస్టిక్ బాడీస్ మధ్య కొలిషన్ జరిగితే కేవలం మూమెంటం మాత్రమే కన్సర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక బుల్లెట్ తీసుకున్నాను, ఒక గన్ ఫైరింగ్ చేసాం, గన్లో నుంచి బుల్లెట్ వస్తుంది. ఎదురుగా మనం ఏం చేస్తామంటే ఒక వుడెన్ బ్లాక్ ఒకటి పెట్టాం మనం. ఈ వుడెన్ బ్లాక్ లోపల బుల్లెట్ వెళ్ళిపోయింది, రెండు స్ట్రక్ అయిపోయింది. బుల్లెట్ అనేది వుడెన్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసి ట్రావెల్ చేస్తాయి, కామన్గా ట్రావెల్ చేస్తాయి. ఓకేనా, ఇది ఇన్ఎలాస్టిక్ బాడీకి ఎగ్జాంపుల్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఎగ్జాంపుల్. మూమెంట్ కన్సర్వ్ అవుతుంది. సో ఇది రెస్ట్లో ఉంది, వుడెన్ బ్లాక్ రెస్ట్లో ఉంది, ఇది మోషన్ ఉంది, బుల్లెట్ మోషన్ ఉంది, వచ్చేసింది, కొలిషన్ చేసింది. సో రెండు కూడా మూవ్ అవుతాయి, కంబైన్డ్గా కలిసి మూవ్ అవుతాయి. మూమెంట్ కన్సర్వ్ అవుతుంది. బుల్లెట్ ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంది చూసావా, ఈ ఎనర్జీ అనేది కంప్లీట్గా లాస్ అవుతుంది. బుల్లెట్ ఎలా లాస్ అవుతుంది అంటే, ఈ వుడెన్ బ్లాక్ లోపలికి వెళ్ళడానికి ఈ బుల్లెట్ ఏం చేయాలి, వుడెన్ బ్లాక్కి హోల్ చేయాలి అండ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం గమనించాలంటే, ఎక్కడైతే బుల్లెట్ హోల్ చేసిందో, దానికి రంధ్రం చేసిందో, అక్కడ మొత్తం కూడా ఏమవుతుంది, కాలిపోతుంది, బ్లాక్గా వచ్చేస్తుంది అండ్ కొంత హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అవునా, మనం సినిమాలో చూస్తూ ఉంటాం, వాడు బుల్లెట్ ఫైరింగ్ చేయగానే బుల్లెట్ వెళ్ళి ఇరుక్కుపోతుంది, అక్కడ నుంచి కొంత పొగ వస్తూ ఉంటుంది. అవునా, స్మోక్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది, లైట్ ప్రొడ్యూస్ అయింది అండ్ సౌండ్ కూడా వినిపిస్తుంది మనకి కదా. దానికి వెళ్ళి తగలగానే టప్ మన సౌండ్ వినిపిస్తుంది మనకి. అవునా, అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, బుల్లెట్ తనకి ఎనర్జీని లాస్ అవుతుంది అని చెప్పచ్చు మనం. ఓకేనా, సో కొలిషన్ గురించి చెప్తున్నాను. కొలిషన్ అంటే ఏం చెప్తున్నాను, ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్. కొలిషన్ అంటే ఏంటమ్మా, ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటాం. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ between any two bodies is called collision. ఓకేనా, అండ్ ఈ కొలిషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి నాన్న, 2 టైప్స్ ఉన్నాయి. ఎలాస్టిక్ కొలిషన్ ఉంది, ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్. ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏం చెప్పాను, ఇన్ ఎలాస్టిక్ కొలిషన్ బోత్ మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్సర్వ్డ్. మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా కన్సర్వ్ అవుతాయి. In elastic collision, both momentum and kinetic energy are conserved. రెండు వస్తువులు కొలిషన్ జరగాలంటే మినిమం 2 బాడీస్ కావాలి. ఇది ఫస్ట్ బాడీ, ఇది సెకండ్ బాడీ. ఇదెళ్ళి దేనికి మూమెంటము, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది. మరి ఇదేం చేస్తుంది, తీసుకున్నటువంటి మూమెంటము, కైనెటిక్ ఎనర్జీ రెండో దానికి ఇస్తుంది. ఓకేనా, సో రెండు కూడా ఒకదానికి ఆగేసి ఇంకో దానికి ఇస్తాయి. ఇది దీనికి ఇచ్చింది, ఇదేం ఊరుకుంటుందా, ఇది కూడా ఏం చేస్తుంది, దానికి ఇస్తుంది. ఓకేనా, elastic collision. In elastic collision, both the momentum and the kinetic energy are conserved. ఇంకోటి ఏంటమ్మా, inelastic collision.
ఇన్ఎలాస్టిక్ కొలిజన్. దీంట్లో ఏంటి inelastic collision only momentum is conserved. కేవలం మూమెంటం మాత్రమే కన్సర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ కాదు, కైనెటిక్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వదు. సో ఎందుకో చెప్పాను, హీట్ సౌండ్ లైట్ ఇవి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఈ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటంటే, ఈ కొలిజన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ కూడా రెండింటి యొక్క వెలాసిటీస్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ రెండు కూడా ఒకే లైన్లో ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటాం. వన్ డైమెన్షనల్ కొలిజన్ అంటే ఏంటి, ఈ కొలిజన్లో పార్టిసిపేట్ చేసిన రెండు వస్తువుల యొక్క వెలాసిటీస్, కొలిజన్ జరగడానికి ముందు కొలిజన్ జరిగిన తర్వాత ఒకే లైన్లో ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో చూడు, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక రెండు వస్తువులు తీసుకున్నాను. ఇదొక వస్తువు, దీని ఒక మాస్ m1, ఇదొక వస్తువు, దీని ఒక మాస్ m2. సో రెండు కూడా మోషన్లో ఉంది. ఇది u1 వెలాసిటీతో వెళ్తుంది, ఇది u2 వెలాసిటీతో వెళ్తుంది. సో ఇప్పుడు మనం దాని గురించి రాద్దాం. డయాగ్రామ్ గురించి మనం ఒక 2 or 3 లైన్స్ రాయాలి. సో చెప్తున్నాను చూడు. కన్సిడర్ టూ బాడీస్. సుమంత్ వెంటనావా? ఓకే, ఇప్పుడు దీని గురించి డయాగ్రామ్ గురించి చెప్తున్నాను చూడు. కన్సిడర్ టూ బాడీస్ ఆఫ్ మాసెస్ m1 and m2. రెండు వస్తువులు తీసుకుంటాం, దాని యొక్క మాస్ ఎంత? m2. ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీస్ u1 and u2. ఓకేనా? రైట్. సో రాసుకొని చూడు ఇక్కడ. కన్సిడర్ two bodies of masses m1 and m2 are moving with velocities u1 and u2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంప్షన్ తీసుకుందాం. ఏంటంటే u1 ఈజ్ గ్రేటర్ దెన్ u2. u1 అనేది u2 కన్నా కూడా ఎక్కువగా ఉంది. అంటే m1 చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, m2 అనేది స్లోగా మూవ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, m1 వచ్చి m2ని కొలిజన్ చేస్తుంది కదా, అంతేనా? ఇఫ్ u1 ఈజ్ గ్రేటర్ దెన్ u2, u1 అనేది u2 కన్నా కూడా ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం జరుగుతుందా, ఇది వచ్చి దీన్ని కొలిజన్ చేస్తుందా? కొలిజన్ చేస్తుంది. A collision is occur between two bodies. సో m1 వచ్చేసి m2 ఏం చేసింది, కొలిజన్ చేసింది అంటే ముందుకు పుష్ చేస్తున్నట్టేగా, అవునా కదా? ముందుకు పుష్ చేస్తుంది అంటే ఫోర్స్ అప్లై చేసినట్టేగా, అవునా కదా? ఫోర్స్ అప్లై చేస్తున్నాం. మరి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏమో స్లోగా వెళ్తుంది, స్లోగా వెళ్ళేదాని మీద మనం ఏం చేస్తాం, ఫోర్స్ అప్లై చేస్తాం, అవునా? ఇది స్లోగా వెళ్తుంది, స్లోగా వెళ్ళేదాని మీద ఫోర్స్ అప్లై చేస్తాం, అప్పుడు దాని వెలాసిటీ ఏమవుతుంది? వెరీ గుడ్. సో u2 కాస్త ఏమవుతుంది, v2 అవుతుంది. m2 యొక్క వెలాసిటీ v2 అవుతుంది. మరి కొలిజన్ చేసింది m1 m2 మీద ఫోర్స్ అప్లై చేసింది, m1 m2 మీద ఫోర్స్ అప్లై చేసింది. మరి ఫోర్స్ అప్లై చేసినప్పుడు m2 ఊరుకునిద్దా?
ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమనంటే మనం ఊరుకుంటాం. సుమంత్, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్ నిన్ను ఏమన్నా అన్నాడు, అప్పుడు నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూడా తిరిగి ఏదో ఒకటి అంటావుగా మీ ఫ్రెండ్ని. నువ్వు ఫ్రెండ్ని నువ్వు కూడా ఏదో ఒకటి అంటావుగా. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నీకు కాలేజీలో? ఎవరు లేకపోతే మాట్లాడవా కాలేజీకి వెళ్ళి? కొంతమందితో మాట్లాడతావా? సో M1 M2 మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు M2 కూడా M1 మీద ఫోర్స్ అప్లై చేస్తుంది కంపల్సరీ. న్యూటన్స్ థర్డ్ లా అన్నమాట. న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫస్ట్ ఇది రెండో దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు సెకండ్ ఇది కూడా ఫస్ట్ దాని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ మనం లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం అనే దాన్ని చెప్తున్నాం. ఓకే, ఇది వన్ డైమెన్షనల్ కొలిషన్. చూడు, కొలిషన్ జరగడానికి ముందు వెలాసిటీస్, కొలిషన్ జరిగిన తర్వాత వెలాసిటీస్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నాయా? అన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయా? వెళ్తున్నాయా లేదా? అది దాన్ని మనం వన్ డైమెన్షనల్ కొలిషన్ అంటున్నాం. అండ్ ఇది ఎలాంటిదంట? ఎలాస్టిక్ అంటున్నాడు. ఎలాంటిదంట? ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంటి? both momentum and kinetic energy. Okay, right. From law of conservation of momentum, first మనం ఏం చేద్దాం? momentum కన్సర్వ్ అవుతుందని తీసుకుందాం. From law of conservation of linear momentum. linear momentum ఏంటది? సుమంత్, ఏం తీసుకున్నావు ఇప్పుడు? కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రకారం ఏంటంటే బిఫోర్ కొలిషన్ టోటల్ మూమెంటం ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్ టోటల్ మూమెంటం. కొలిషన్ జరగడానికి ముందు మూమెంటం ఎంతైతే ఉందో కొలిషన్ జరిగిన తర్వాత కూడా అదే మూమెంటం ఉండాలి. ఓకేనా? సో కొలిషన్ జరగడానికి ముందు, కొలిషన్ జరిగింది, కొలిషన్ జరగడానికి ముందు బిఫోర్ కొలిషన్ టోటల్ మూమెంటం, బిఫోర్ కొలిషన్ టోటల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్, ఆఫ్టర్ కొలిషన్ టోటల్ మూమెంటం. బిఫోర్ కొలిషన్ టోటల్ మూమెంటం ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్ టోటల్ మూమెంటం. ఓకే ఓకే, మరి కొలిషన్ జరగడానికి ముందు మూమెంటం ఎంత ఉంది ఒకసారి చూడు ఇక్కడ. సో ఫస్ట్ బాడీ కదా, దీని ఒక మూమెంటం చూడు. మూమెంటం అనేది దాన్ని మనం ఎలా రాస్తాం? P ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ గా రాస్తాము. అవునా? అంతేగా, మూమెంటం ఎలా రాస్తాం మనం? ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ గా రాస్తాము. ఓకే, మరి దీని మాస్ ఎంత? దీని వెలాసిటీ ఎంత? అప్పుడు మూమెంటం ఏమవుతుంది? m1 u1. ఓకేనా? మరి నెక్స్ట్ దీని యొక్క మూమెంటం ఎంత అవుతుంది? m2 u2. అంతేనా? సో m1 u1 m2 u2 రెండింటి యొక్క మూమెంటమ్స్. మరి టోటల్ ఏమవుతుందిరా? టోటల్ ఏమవుతుందిరా? m1 u1 m1 u1 m2 వెరీ గుడ్, m1 u1 ప్లస్ m2 u2, m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు కొలిషన్ జరిగిన తర్వాత మూమెంటం చూడు. దీని మూమెంటం చెప్పు నాకు. m1 v1 m2 v2. ఓకేనా? m1 v1 ప్లస్ m2 v2. ఓకే, m1 v1 ప్లస్ m2 v2. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది రాసాం మనం కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం ప్రకారం ఇట్లా రాసాం. ఇప్పుడు పని చేద్దాం.
ఏంటంటే ఫస్ట్ బాడీ వాల్యూస్ అన్ని ఒకవైపు, సెకండ్ బాడీ అన్ని వాల్యూస్ అన్ని ఇంకోవైపు తీసుకొద్దాం. అంటే ఏం లేదు, M1 లన్నీ ఒకవైపు, M2 ఇంకొక వైపు వచ్చేటట్టు చూద్దాం మనం. సో చూడు ఇక్కడ ఇటువైపు చూడొకసారి, M1 U1 ఇక్కడ ఉంది, దాన్ని అక్కడే ఉంచుకుందాం. ఇటువైపు M1 V1 ఉంది, M1 V1, దాన్ని ఏం చేద్దాం మనం, ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్దాం మనం. ఓకేనా? ఈ రెండింటిని రిప్లేస్ చేద్దాం, దాన్ని ఇటు తీసుకున్నాం, దీన్ని అటు తీసుకెళ్దాం. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో చూడు ఇక్కడ ఏముంది, M1 U1 ఉంది, రాసిన నేను M1 U1 ఉంది. M2 U2 ప్లేస్లోకి ఎవరు రావాలి, ఇదేంటి ఇక్కడ ప్లస్ వాల్యూ కదా, ఇటు వచ్చినట్టు ఏమైంది మైనస్ వాల్యూ. M1 V1 ఈక్వల్ టు, ఇది ప్లస్ వాల్యూ కదా, M2 V2, ఇది అంటే దాని ప్లేస్లో కదా M2 U2 అటే రావాలి. సో ఇది ప్లస్ వాల్యూ, అటెంతే ఏమవుతుంది మైనస్ M2 U2, ఇక్కడ ఏముంది ఆల్రెడీ M2 V2 ఉంటుంది, M2 V2. ఒక విషయం గుర్తుపెట్టుకోమా, మనకి ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలి అంటే క్యాలిక్యులేషన్ పార్ట్లో యూని యూనని రాయి, వీని వీలని రాయి. ఓకేనా? రెండింటినీ నువ్వు కన్ఫ్యూజన్లో రాసేటప్పుడు, నువ్వు ఫాస్ట్గా రాసేటప్పుడు హడావుడి రాస్తే రెండు సిమిలర్గా ఉన్నాయి అనుకో, తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది, తర్వాత మీకు అర్థం కాదు కూడా, చాలా కన్ఫ్యూజ్ అవుతాం. M1 U1 మైనస్ M1 V1 ఈక్వల్ టు M2 V2 మైనస్ M2 U2. ఓకేనా? క్లియర్? రైట్. ఇక్కడ చూడండి సార్, నేను మళ్ళీ రాసాను చూడు, M1 U1 మైనస్ M1 V1 ఈక్వల్ టు M2 V2 మైనస్ M2 U2. ఓకే, క్లియర్? ఇక్కడ చూడు, M1 ఉంది, M1 కామన్ తీస్తా నేను. మరి M1 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిందమ్మా, వెరీ గుడ్. మరి మైనస్ ఇక్కడ ఏమో మిగులుతుంది, ఓకే ఎక్సలెంట్. ఇక్కడ కూడా M2 ఉంది కదా, M2 కామన్ తీసుకో, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి U2 2 అది 2. ఓకేనా? క్లియర్? సో దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను, ఓకేనా? రైట్. సో ఇదేంటి మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రకారం ఇది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రకారం ఇది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, బోత్ మూమెంటం కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అన్నాడు, ఎలాస్టిక్ కొలిషన్ లో మూమెంటం కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేసాం, మూమెంటం వరకు చూసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం, కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ kinetic energy. Same ఇది కూడా ఇలానే, బిఫోర్ కొలిషన్ టోటల్ kinetic energy ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్ టోటల్ kinetic energy. ఓకేనా? ఓకే, బిఫోర్ కొలిషన్ టోటల్ kinetic energy ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్ total kinetic energy. ఓకేనా? క్లియర్ ఏమో? ఓకే, kinetic energy చూద్దాం. kinetic energy ఫార్ములా ఏంటమ్మా మనకి, ½ mv². ఇదేనా kinetic energy ఫార్ములా, ½ mv². ఓకేనా? గుర్తుందా? మర్చిపోయావా? రైట్. సో రైట్, కొలిషన్ ముందు కైనెటిక్ ఎనర్జీ చూడు, ½ ఇంటూ M1 ఇంటూ U1². అంతేనా? ½ ఇంటూ M1 ఇంటూ U1². మరి దీని కైనెటిక్ ఎనర్జీ వెరీ గుడ్. అప్పుడు టోటల్ ఏమవుతుంది మనం, ½ M1 U1² ప్లస్ ½ M2 U2². అంతేగా? కొలిషన్ జరిగిన తర్వాత ½ M1 V1² ప్లస్ ½ M2 V2². అంతేనా? రైట్, రాసిన చూడు, ½ M1 U1² ప్లస్ ½ M2 U2². ఇది కొలిషన్ జరగడానికి ముందు.
మరి జరిగిన తర్వాత మారింది కదా, వెలాసిటీస్ మారింది కదా. హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఓకేనా ఏమో సేమ్ ఇంతకు ముందు మనం చేసినట్టే ఫస్ట్ బాడీ వాల్యూస్ అనేవి ఒకవైపు, సెకండ్ బాడీ వాల్యూస్ అని ఇంకోవైపు తీసుకొద్దాం మనం. ఓకేనా అంటే ఈ రెండింటి యొక్క ప్లేసెస్ మనం ఏం చేద్దాం మారుద్దాం మనం. ఓకేనా సో ఇది యాస్టిస్గా ఉంచున్నాను చూడు, హాఫ్ m1 u1 స్క్వేర్ అంతే ఉంచాను. దీన్ని అటు తీసుకొని దాని ప్లేస్ ఇది తీసుకురాం, ఇది ప్లస్ వాల్యూ ఇటు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ హాఫ్ m1 v1 స్క్వేర్. ఓకేనా క్లియర్. సో ఇది రాస్తాను చూడు నేను, హాఫ్ m2 v2 స్క్వేర్. ఇది అటు పంపిస్తాం ఏమవుతుంది, ఇది ఓకే మైనస్ హాఫ్ m2 u2 స్క్వేర్. ఓకే సేమ్ ఇందాక ఇట్లానే ఇక్కడ హాఫ్ m1 ఉంది, హాఫ్ m1 ఉంది, కామన్ చేద్దామా మనం. ఇక్కడే మిగిలిందమా ఇంకా, వెరీ గుడ్, u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా చూడు హాఫ్ m2 కామన్ చేద్దామా మనం. హాఫ్ m2 కామన్ చేస్తే ఇక్కడ మిగిలింది నాన్న, వెరీ గుడ్. ఓకేనా ఓకే ఇది సెకండ్ ఈక్వేషన్. సరే ఓకే హాఫ్ క్యాన్సిల్ చేద్దాం, ఇది హాఫ్ ఇది హాఫ్ క్యాన్సిల్ చేసాను. ఇక్కడే మిగిలింది చెప్పు m1. సరే ఇంకొక స్టెప్ వేద్దాం మనం. ఇక్కడ చూడ ఒకసారి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఉంది, వెరీ గుడ్, u1 మైనస్ v1 u1 ప్లస్ v1 ఈక్వల్ ఇక్కడ కూడా చూడు m2 v2 మైనస్ u2 v2 ప్లస్ u2. ఓకేనా ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా క్లియర్ రైట్. సో మన దగ్గర ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా, ఇదిగో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం చేద్దాం, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి డివైడ్ చేద్దాం, రైట్ సైడ్ ఉన్నాయి డివైడ్ చేద్దాం. జమ్మన్ ఆఫ్ u1 మైనస్ v1 u1 ప్లస్ v1, దీన్ని దీంతో డివైడ్ చేద్దాం మనం. m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని దీంతో డివైడ్ చేద్దాం, m2 ఆఫ్ v2 మైనస్ u2 v2 ప్లస్ u2, దీన్ని ఎవరితో డివైడ్ చేద్దాం, ఇదిగో ఇక్కడ ఉంది చూసావా దీంతో, m2 ఆఫ్ v2 మైనస్ u2 తో డివైడ్ చేద్దాం. ఓకేనా సో ఇది m1 ఇది m1 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, u1 మైనస్ v1 u1 మైనస్ v1. ఓకేనా m2 క్యాన్సిల్ చేసుకోవచ్చు నేను, v2 మైనస్ u2 v2 మైనస్ u2. ఓకేనా చూడండి ఇక్కడే మిగిలిపోయింది మనకి, ఇక్కడే మిగిలిపోయింది చెప్పు, u1 ప్లస్ v1 ఈక్వల్ ఇక్కడే మిగిలింది, వెరీ గుడ్. సో ఇది మనకు కావాల్సింది. ఓకేనా నోట్ చేసుకోవచ్చు అంతవరకు. సో ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకున్నాను, ఏముంది ఇక్కడ, u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2, ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 3. దాన్ని ఏం చేస్తున్నాను చూడు నేను, u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1 ఇట్లా రాస్తాను. ఓకేనా యూని వీని సపరేట్ చేశాను, యూలని ఒకవైపు వీలని ఇంకొక వైపు. ఓకేనా సో ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని అంటే, సో u1 u2 ఏంటి, కొలిషన్ జరగడానికి ముందున్నటువంటి వెలాసిటీస్, u1 u2లో కొలిషన్ జరగడానికి ముందున్న వెలాసిటీస్. v1 v2 ఏంటి, కొలిషన్ జరిగిన తర్వాత వెలాసిటీస్. ఓకేనా u1 u2లో కొలిషన్ జరగడానికి ముందు వెలాసిటీస్, v1 v2లో కొలిషన్ జరిగిన తర్వాత వెలాసిటీస్. మరి ఆ వెలాసిటీస్ మనం ఏం చేస్తున్నాం,
ఏం చేస్తున్నాం? వెలాసిటీస్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏముంది? మధ్యలో ఏముంది? మధ్యలో సింబల్ ఏంటి? అంటే కొలిషన్ జరగడానికి ముందు రెండు వస్తువుల యొక్క వెలాసిటీ డిఫరెన్సెస్ చూస్తున్నాం మనం. ఓకేనా? కొలిషన్ జరగడానికి ముందు రెండు బాడీస్ యొక్క వెలాసిటీ డిఫరెన్స్. ఇదేంటి? కొలిషన్ జరిగిన తర్వాత రెండు వస్తువుల యొక్క వెలాసిటీ డిఫరెన్స్. ఓకేనా? ఓకే. మరి కొలిషన్ జరగడానికి ముందు రెండు వస్తువుల మధ్య వెలాసిటీ డిఫరెన్స్ ఎంతైతే ఉందో, కొలిషన్ జరిగిన తర్వాత కూడా రెండు వస్తువుల యొక్క వెలాసిటీ డిఫరెన్స్ అనేది సేమ్ అలానే ఉందంట. ఇదిగో ఈక్వల్ చెప్తుంది. ఓకేనా? సో దాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే రిలేటివ్ వెలాసిటీ బిఫోర్ collision is equal to relative velocity after collision. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 నా. దీని తర్వాత మళ్ళీ ఒక రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటిని మనం రేపు చెప్పుకుందాం. ఇంతవరకు నోట్ చేసుకో. నెక్స్ట్ క్లాస్ మనం ఆ రెండు ఈక్వేషన్స్ మనం కంటిన్యూ